అందరికీ స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? వినాయక చవితిని ఎలా జరుపుకున్నారు? అందరూ చాలా చక్కగా జరుపుకున్నారని కోరుకుంటూ, ఈ వీడియోలో అయితే మనము వినాయక స్వామిని కైలాసానికి పంపించే సమయం అయితే వచ్చేసింది కాబట్టి, స్వామివారి నిమజ్జనం ఎలా చేయాలి? ఏ విధంగా చేయాలి? ఎటువంటి నియమాలు పాటించాలి? ఎన్నో రోజు విసర్జన చేయాలి. అలాగే నైవేద్యంగా ఏమి సమర్పించాలి? కదిపేటప్పుడు ఏ మంత్రాన్ని జపించాలి అనేది వీడియోలో నేను నీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశానండి. చివరి వరకు ఈ వీడియోని చూడడానికి ప్రయత్నించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోలో అయితే ముందుగా మనము గణపతిని కదిలించేటప్పుడు ఇలా యథాస్థానం ప్రతిగచ్చతి అనే ఒక మంత్రాన్ని చదువుకొనేసి 3 సార్లు వినాయకుడిని అలాగే పీఠాన్ని కదుపుకోవాలండి. కదిపిన తరువాత అక్కడ ఉన్న పత్రి, పుష్పాలు మొత్తం క్లీన్‌గా తీసుకొని ఒక సంచిలో ఉంచుకోవాలి. అలాగే వినాయకుడిని తల మీద పెట్టుకొని గంట మ్రోగించుకుంటూ ఇంటిలో నుంచి బయటికి తీసుకొని వెళ్ళిన తరువాత మనము మళ్ళీ వెహికల్‌లో వెళ్ళాలనుకుంటే ఒక సంచిలో పెట్టేసుకొని చక్కగా ఒక చెరువు దగ్గరికి నీటిలో కలపడానికి తీసుకెళ్తాం కదా! తీసుకెళ్ళిన తరువాత మామూలుగా ఇక్కడ కర్ణాటక స్టైల్‌లో అయితే ఏం చేస్తారంటే స్వామివారిని ఇలాగా మళ్ళీ ఒక దగ్గర ఉంచుకొనేసి చక్కగా పూజ అయితే చేస్తారనమాట. ఇంటిలో అయితే మనము స్వామివారి దగ్గర దీపారాధన చేసుకొని నైవేద్యంగా పెరుగన్నాన్ని సమర్పించాలండి. ఎందుకంటే స్వామివారు కైలాసానికి ప్రయాణం చేస్తున్నారు కాబట్టి ప్రయాణంలో మనమైన పెరుగన్నం తింటాం కదా! సో, పెరుగన్నం తింటే స్వామివారి కడుపు చల్లగా ఉండి మనల్ని ఆశీర్వదిస్తారనమాట. ఎటువంటి ఇబ్బంది లేకుండా జర్నీలో బావుంటుంది కాబట్టి పెరుగన్నాన్ని నైవేద్యంగా పెట్టాలి. లేదంటే మీకు అందుబాటులో ఉన్నవి అటుకులైనా లేదైనా బెల్లం ముక్కైనా నైవేద్యంగా పెట్టొచ్చు. అలాగా ఇక్కడ నిమజ్జనానికి తీసుకొచ్చిన తర్వాత చెరువు దగ్గర చక్కగా ఇలా టేబుల్స్ అయితే మాకు అరేంజ్ చేసున్నారు కాబట్టి మేమిక్కడ దీపారాధన చేసుకొని మళ్ళీ కడ్డీలు, ధూపం, దీపం అన్నీ చూపించి స్వామివారికి దిష్టి అయితే తీయాలండి. టెంకాయ మీద 2 కర్పూరం బిళ్ళలు పెట్టి దిష్టి తీసేసి చక్కగా స్వామివారికి వస్త్రాలు అలాగే జంజం అన్నీ తీసేసిన తర్వాత ఇలా వీళ్ళకిస్తే ఇక్కడ ఒక చెరువులా ఉంటదనమాట. చక్కగా వాళ్ళు చెరువులో స్వామివారిని గంగమ్మ తల్లి దగ్గరికి చేర్చేసి ఆ పవిత్రమైన నీటిని తీసుకొచ్చి మన తల మీద చల్లుతారనమాట. ఈ విధంగా అయితే మనము గణేశుడిని నిమజ్జనం చేయాలి. 1, 3, 5, 7, 11, 21 రోజులలో ఇలా నిమజ్జనం అయితే చేసుకోవాలండి. ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. నచ్చితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. ఇంతవరకు నా వీడియోని చూసి నన్ను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు. మనం తయారు చేసుకున్న పసుపు గణపతిని అయితే నీళ్ళల్లో నిమజ్జనం చేసేసి ఇంట్లో ఉన్న మొక్కలు ఎవరు తొక్కని చోట వేసేయొచ్చండి. అలాగే స్వామివారి కింద పోసిన బియ్యంతో చక్కగా చక్కెర పొంగలి చేసుకొని ఇంటిల్లిపాది నైవేద్యంగా స్వీకరించాలన్నమాట. ఈ విధంగా వినాయక చవితిని జరుపుకోవాలి.